బెంగాల్లో ఉద్భవించినటువంటి బ్రహ్మ సమాజ ఉద్యమం తెలుగునాట కూడా దాని ప్రభావం చూపించింది. విశేషించి కాకినాడలో రఘుపతి వెంకటరత్నాయుడు గారి నాయకత్వంలో అది బహుదా వెలసిల్లింది. అయితే ఈ బ్రహ్మ సమాజం తెలుగునాట వెలసింది కూడా ఎక్కువగా బెంగాల్లో జరిగినటువంటి ప్రార్థనా గీతాలు, ప్రార్థనా సమయము, ప్రార్థనా రీతుల్ని అవలంబించింది. బ్రహ్మోపాసకుల సంఘం బ్రహ్మ సమాజం. బ్రహ్మ సమాజస్తులకు బ్రహ్మోపాసన చాలా ప్రధానమైనది. ఆ ఉపాసన కూడా ఒక ప్రత్యేక ఉపాసన, సామాజిక ఉపాసనగా చేయబడుతుండేది. సో తెలుగులో కూడా చాలా ప్రార్థనా గీతాలు రాయబడ్డాయి. అందులో కృష్ణశాస్త్రి కూడా కొన్ని అద్భుతమైనటువంటి కవితామయమైనటువంటి గీతాలు రచించాడు. అయితే రాజా రామ్మోహన్ రాయ్ అన్నట్టు ఆయన సృజించినటువంటి ఆ కవితా గీతాలు, ఆ బ్రహ్మ సమాజ గీతాలు అవి త్యాగరాజ కీర్తనల్లా, రామదాసు భజనల్లా ఆంధ్ర బ్రహ్మ సమాజానికి అది ఒక ప్రాతిపదికగా ఏర్పడ్డాయి. అయితే వాళ్ళు ముఖ్యంగా వారి తాలూకా ఉద్దేశం ఏమిటంటే, దేవుడు ఒక్కడే జగత్పిత, జాతి ఒక్కటే మానవ జాతి, రాజ్యము ఒక్కటే స్వర్గరాజ్యము అనే ఉదాత్త వాక్యాలు చెప్పబడ్డాయి. అయితే ఇందులో శ్రవణం, మననం, కీర్తనం అనేటటువంటి వివిధ నవభక్తులను కూడా వాళ్ళు కొన్ని విధాలుగా స్వీకరించారు. కొన్నింటిలో చాలా అత్యున్నత స్థాయికి చెందినటువంటి ఉపాసనా మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. అయితే ఇందులో కృష్ణశాస్త్రి గారి గీతాలు చాలా కవితామయమై, ఆ కృష్ణశాస్త్రి గారి ముద్ర మనకు కనిపిస్తుంది. ఆయన కవితా రీతిలో ఆ కవితా సౌందర్యం మనకి ఇందులో కూడా కనిపిస్తుంది. కృష్ణశాస్త్రి గారు ఒక దగ్గర అంటారు, రెండు రెండు ప్రాణేశుడు రాక రాక వచ్చి నేడు, తెండు తెండు విలువలేని వలపు కాన్కలన్ అంటూ భగవదారాధనకు భక్తులను పిలుస్తూ ఈశ్వరుని మీద తనకున్నటువంటి ప్రేమనంతా వెల్లడించాడు. ఎక్కడ తన ప్రాణేశుని పాదాలు కందిపోతాయో అని భయపడతాడు కృష్ణశాస్త్రి. అడుగుదమ్ములెంత వాడిబడలెనో మెల్లమెల్ల దాని అడుగుదుమా చల్లని కన్నీటి చినుకులని అంటాడు. ధ్యానస్థితిలో కన్నీటి ఉలకించుట అన్నది బ్రహ్మ సమాజికులకు అలవాటైన విషయమే. అందుకే ఆయన అంటారు, కురియుమురా కన్నీటిని మరి మరి విలపింపుమురా అని బ్రహ్మమందిరం గొప్పతనాన్ని చాటి చెప్తూ, ఈ సుధర్మ భవనముతో లేవు కుటిల శృంఖములు, లేవు కఠిన కుడ్యములే తెరలు లేవు, ఇరులు లేవు, కరుణాలయమిది ఇందు అమృత కౌముది మధుమిళి ఆనందమాయే అంటాడు కృష్ణశాస్త్రి. మధుర భక్తిని చాలా అద్భుతంగా కృష్ణశాస్త్రి రాశాడు. అందులో శ్రావణ మోహన శ్యామల జలధర స్వామిని శుభ సందర్శనమున జిర విహారహానల శీర్ణమీ హృదయము పొరిసి విరిపికొనునో పులకరించును అన్నాడు కృష్ణశాస్త్రి. తనకు గల తపనకు ఆ శైలి అంతా వెల్లడిస్తూ, దాసిగా నుండుటకైన తగన ప్రాణేశ దేవా నీ సేవకేగాక నాకీ నీరస జీవితమేలా అని అడుగుతాడు. పరమేశ్వరుని భగవద్దర్శనాపేక్షతో అన్నీ సిద్ధం చేసుకుంటాడు. నీ రాకకై పూలదారి నే పరుతునో దేవదేవా, నా అంగుళితోనే నేనే నా హృదయ పత్రములందుంచి అంటాడు. నా నోట నీ మాట గానమయ్యే వేళ అనే గీతంలో గడియయ్యేని నీ వియోగము సహింపగలియను, విడిపోని నీ చెల్మి విధమేదో సెలవిమ్ము అంటాడు. విరహార్తి నోర్చుకోలేక పరితపిస్తాడు. ఎదురు చూచిన స్వామి రానే వచ్చాడు, కానీ వచ్చినవాడు వచ్చినట్టే మాయమయ్యాడు. స్వామి వచ్చినప్పుడు ఏదేదో చేయాలని తప్పించిన భక్తుడికి ఏర్పాట్లు చేయకుండానే స్వామి వచ్చి వెళ్ళటం బాధగా అనిపించింది కృష్ణశాస్త్రికి. అందుకే అంటాడు, ఆదరముగా నీ కనులకు విందులుగా వాకిటనే సుందర మందార కుంద సుమధనములు పరువనా ముందు తెలిస్తే అంటాడు. అయితే గుడిపాటి వెంకచలం కూడా ఈ బ్రహ్మ సమాజంలో ఒకప్పుడు గొప్ప ఉత్సాహంతో పనిచేసిన కార్యకర్త.
అప్పట్లో రఘుపతి వెంకటరత్న నాయుడు గారు బ్రహ్మ సమాజానికి కొన్నాళ్ళు చలం సెక్రటరీగా చేశాడు. చలం కూడా కొన్ని గీతాలు రాశాడు. అది వేరే సమయంలో నేను మీకు తెలుపుతాను. కృష్ణశాస్త్రి రాసినటువంటి గీతాల యొక్క ప్రత్యేకత, ఆ కవిత, ఆ కమనీయత ఇందులో కూడా మనం ఎంతో చక్కగా గమనించవచ్చు. కృష్ణశాస్త్రి ప్రపంచంలోని వస్తువులు ఏవైనా పరాత్పరుని కొనలను మించినవి కావని అంటాడు. గోటి కొనలను మించినవి కావని అంటాడు. ఈ క్రింది గేయంలో ఎంతకాలము వేచియుందును, ఎంత భారము మోసుకొందును, ఇంత దవ్వై నీకు నా స్వామి, రేబవలు నన్ని చింతయే దహించు నా స్వామి, మౌని మస్తక భూషణమ్ములు దీన శోక వివారణమ్ములు, ఏరి కందని దివ్య భాగ్యములు హృదయేశ్వర నీ గోరు కోసలే నాకు ప్రాణములున్నాడు. ఇంకా కృష్ణశాస్త్రి రచించిన గేయాల్లో ప్రభుని ప్రాణసకునిగా భావించి విరహంతో దక్షిణాపేక్షతో చెప్పిన గీతాల్లో మరికొన్ని మధురమైనవి ఉన్నాయి. ఏ దారి కలదోయి, ఇంకేమి సుఖమున్నదోయి, ఈ దీన పదికునకో హృదయేశ హృదయేశ అని పరాత్పరుని దీనంగా వేడుకుంటాడు కొన్నిసార్లు. నా నోట నీ మాట గానమయ్యే వేళ అనే పాటతో ఈ ప్రపంచమంతా భగవంతుని ఆలయమ్మే అంటాడు. ఈయనంత పదాన ఏ చోటికా చోటు నీ ఆలయం అవును, నీ ఓలగం అవును అని అంటాడు. ఈ గీతాల్లోనే కాక ఎన్నో గీతాల్లో మాతృభావన రీతిగా కూడా రాసినటువంటివి. మాతృభావనతో రాసిన పాటలన్నిట్లో పిల్లలకు తల్లి పట్ల ఉండే చనువు, చొరవ, ప్రేమ వంటి భావాలే చాలా సహజంగా కనిపిస్తాయి. ఈ ఏకేశ్వర ఉపాసన బ్రహ్మ సమాజం పట్ల, బ్రహ్మ సమాజ సిద్ధాంతం పట్ల కృష్ణశాస్త్రికి చాలా గొప్ప భక్తి కలిగి ఉన్నదని చెప్పటానికి చాలా కవితలు మనకి తెలుపుతాయి. కృష్ణశాస్త్రి అన్ని వైభవాల కంటే ఘనతరంపైనది, ప్రియమైనది బ్రహ్మధర్మం అంటాడు. బ్రహ్మధర్మాన్ని అనుసరించే వారికి, తద్వారా సంఘ సంస్కరణకు పూనుకున్న వారికి ఆ రోజుల్లో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. వాటిని లెక్క చేయవద్దని, సత్యరాజ్య స్థాపనకు మనం పూనుకోవాలని చెప్తాడు. కృష్ణశాస్త్రి రచించిన లెమ్ము లెమ్ముయో బ్రహ్మయోధుడా అంటూ రాజ్య వైభవముల కంటెను బంధుమిత్ర సమితి కంటే ఘనతరంబు ప్రీతమంబుగాదే బ్రహ్మధర్మం అని, బ్రహ్మధర్మం అంటే ఎంత ఇష్టమో వెల్లడించాడు. బ్రహ్మధర్మము సకల ధర్మరాజ్యం అన్నాడు. మేలుకో నిదురింపక సమయంబుగాదిది, మేలుకో నిదురింపక అని ఉత్సాహపరుస్తూ మేలుకొనుమి బ్రహ్మవీరుడా యోధుడా అని కూడా కృష్ణశాస్త్రి చెప్పాడు. అంటే కృష్ణశాస్త్రికి బ్రహ్మ సమాజ తత్వం పైన, బ్రహ్మ సమాజ భావన పైన, బ్రహ్మ సమాజ సిద్ధాంతం పైన ఎంత ప్రేమ, కమిట్మెంట్ ఉన్నదో మనకి ఆయన కవితల ద్వారా మరికొన్ని కవితలు చదివితే తెలుస్తుంది. కృష్ణశాస్త్రి రచించిన పాటలు, మాటలు అందంగా ఒక్కచోట కుప్పపోసినట్లు ఉండేటువంటివి కొన్ని కవితలు ఉన్నాయి. ఒకదాని వెంట ఒకటి పరుగెత్తి వచ్చి పేర్చినట్లుంటాయి. పదములీవే ఇమ్ము పదము నీవే ఇమ్ము, పదములీవే ఇమ్ము పదము నీవే ఇమ్ము, వడివత్తు నీ కడకు దేవా దేవా, తెలుపు మాటే లేక వలపు పాటే లేక తెరువు బరువైపోదా దేవా దేవా అంటాడు. ఈ పాటలో కాదు, ఆయన రచించిన పాటల్లో పదాల సొగసు, భావ తీవ్రత వెన్నెల వేడి వలె కనివేసుకుపోయాయి. ఏ కవిత రచించినా మనకి, ఏ కవిత చదివినా మనకి కృష్ణశాస్త్రి ముద్ర కనిపిస్తుంది. ఇందులో కూడా చాలా అద్భుతమైనటువంటి ఈ కవితలు కృష్ణశాస్త్రి తనదైనటువంటి శైలిలో ఈ బ్రహ్మ సమాజానికి రచించాడు. అందుకే రాజా రామ్మోహన్ రాయ్ లాంటి విమర్శకులు బ్రహ్మ సమాజ మతానుయాయులకు కృష్ణశాస్త్రి గీతాలు త్యాగరాజు కీర్తనలే, రామదాసు భజనలే అన్నాడు. ఇవి మనందరం చదివి తప్పకుండా కృష్ణశాస్త్రి కవితా రసాస్వాదనకు మనం ప్రయత్నిద్దామని అందరినీ వేడుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.